నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయట, థ్రోట్ క్యాన్సర్లు అండ్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయట. జీవన శైలి వివిధ అలవాట్లతో ఈ మహమ్మారి పంజా విసురుతుందట. 2030 నాటికి ప్రతి సంవత్సరం 47,000 కొత్త కేసులు వస్తున్నాయట, వచ్చే అవకాశం ఉందట. 2030 నాటికి ప్రతి ఇయర్ 47,000 కేసులు వస్తాయట. తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ వెల్లడి. నేను ICMR కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, అందులో కూడా భయంకరమైన విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూడండి మీరు, ఇగో క్యాన్సర్ కమ్మేస్తోంది. ఎవ్రీ 8 minutesకి ఒక క్యాన్సర్ పేషెంట్ పుట్టుకొస్తున్నాడు తెలంగాణ, ఓన్లీ ఇన్ తెలంగాణ. ఎవ్రీ 20 minutesకి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒకరు చనిపోతున్నారు ఈ తెలంగాణలో. కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్, జీవనశైలి. జీవనశైలి అంటే ఏంది? మనం తినే తిండి, మనం పీల్చే గాలి, అన్నీ మనం ప్రతిదీ పొల్యూటేగా తాగే నీళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్లో తాగే వాటర్ కూడా ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు సమ్మర్లో దయచేసి అది తాగడం ఆపేయండి. ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో, ఆ ప్లాస్టిక్ బాటిల్ వాడు ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్లో తెచ్చినప్పుడు అది వేడి అవుతుంది కొంత. అది వేడైనప్పుడు ఆ ప్లాస్టిక్లో ఉన్న చాలా థిన్ ప్లాస్టిక్ ఉంటుంది, అది కరిగి ఆ ప్లాస్టిక్ అనేది ఆ నీళ్ళలోకి వెళ్తుంది, అది మనం తాగుతాం. మన కణాలు క్యాన్సర్ కణాలుగా మారిపోతాయి. ఇది ఒకటే కాదు, అన్నీ అట్లే ఉన్నాయి. ఏదైనా మనం ఆ ప్లాస్టిక్ని ఆ ప్లాస్టిక్ దాంట్లోనే స్టోర్ చేసి పెడుతున్నాం, ఆ ప్లాస్టిక్ దాంట్లోనే వాడుతున్నాం. సో ఇది మోస్ట్ డేంజరస్. ఇది ముఖ్యంగా మన పిల్లలకి ఈ క్యాన్సర్ని దూరం చేయాలి అని అంటే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎవ్రీ 8 minutesకి తెలంగాణలో ఒక క్యాన్సర్ పేషెంట్ పుట్టుకొస్తున్నాడు. 2025 లెక్కలతో కంపేర్ చేస్తే 26లో దాదాపుగా చాలా కేసులు ఆల్మోస్ట్ 5 to 10% కేసెస్ పెరిగినాయి. అంటే సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో చూడండి. ఇక క్యాన్సర్ కమ్మేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య. ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరికి, 6 మహిళల్లో ఒకరికి వచ్చే ముప్పు ఉందట. అంటే భవిష్యత్తులో ఎవ్రీ 8 members 8 మంది మగవాళ్ళని తీసుకుంటే అందులో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. 6 మహిళల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందట. అంటే ఈ ముప్పు పురుషుల్లో కంటే మహిళల్లో ఇంకెక్కువ ఉన్నది. చిన్నారుల్లో కూడా పెరుగుతున్న కేసులట. కలవర పెడుతున్న ICMR నివేదిక. సో చిన్నారుల్లో కూడా ఈ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నదట. ఈ ICMR నివేదికలో ఉన్నది ఏంటంటే పురుషుల్లో థ్రోట్ క్యాన్సర్ అండ్ నోటి క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. మహిళల్లో ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ బాధితులే. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇప్పటికే 14 years నుంచి 15 ఏళ్ళు నిండిన 15 ఏళ్లలో పిల్లలకి HPV అనే వ్యాక్సిన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేస్తున్నది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి 14 ఏళ్ళు నిండి అంటే 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ ఆ వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం ఉంది. గార్డాసిల్ 4 అనే పేరుతో కేంద్రం ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నది. సో దీని మీద మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, తెలంగాణలో ఏదేదో పేపర్లలో వార్తలు వేయిస్తుంటారు, ఆ HPV వ్యాక్సిన్ మేము వేయిస్తున్నాము అని ఒక యాడ్ వేయొచ్చు కదా పేపర్లలో, అది ప్రజలకు ఉపయోగపడేది కదా. 500 మందికి పైగా సారథి కళాకారులు ఉన్నారు, వాళ్ళ చేత ఒక 4 పాటలు రాయించి 4 పాటలు వాడించవచ్చు కదా. ఇప్పుడు ఇట్లాంటి క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ప్రజల ఆరోగ్యం మీద అండ్ ముఖ్యంగా ప్రజల యొక్క జీవన విధానం, జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్ పైన పాటలు రాయించి పాడించవచ్చు కదా. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. 2030 నాటికి ఈ తీవ్రత మరింత పెరగబోతున్నదని భారత వైద్య పరిశోధన మండలి తాజా నివేదిక హెచ్చరించింది. కేంద్ర పరిశోధన రిపోర్ట్ ఇది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ICMR అండ్ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 అనే నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి 8 మంది పురుషుల్లో అంటే 19 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఒకరికి అండ్ ప్రతి 6 మహిళల్లో వాళ్ళు కూడా 19 ఏళ్ళు పైబడ్డవారు ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 2026, 2030 నాటికి రాష్ట్రంలో ఎన్ని క్యాన్సర్ కేసులు ఉంటాయని ఈ నివేదిక ఒక అంచనా కూడా వేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లోని క్యాన్సర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన కేసుల సమాచారం ఆధారంగా ICMR ఈ నివేదిక రూపొందించింది. క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం 2026లో తెలంగాణలో కొత్తగా 46,762 కేసులు నమోదయ్యే అవకాశం ఉందట. 2026లో ఆల్మోస్ట్ 48,000 కేసెస్ నమోదయ్యే ఛాన్స్ ఉందట. ఇందులో పురుషులు 21,252 అయితే
మహిళలు 25,510. ఏడాదిలో 46,762 కేసులు, అంటే రోజుకు సగటున 128 కొత్త కేసులు. అలాగే 2030 నాటికి 47,314 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇందులో పురుషులు 21,473గా ఉండే అవకాశం ఉంటే మహిళలు 25,841 మంది ఉండబోతున్నారు. దాంతోపాటు పిల్లలు 0 నుంచి 19 ఏళ్ల వయసులోపు పిల్లల్లో 2026లో 1,199 క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఎవరికి ఏ క్యాన్సర్లు వస్తున్నాయి? ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని పురుషుల్లో ఎక్కువ మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. మొత్తం కేసుల్లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య 21.7% ఉందట. ఆ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అట 10.5% ఉందట. కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ ఏదో అంటారు కదా, 7.9% బాధితులు అధికంగా ఉంటున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన పురుషుల్లో 58.8% మంది పొగాకు అలవాటు వల్లే నోటి, నాలుక, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు గురయ్యారట. సిగరెట్లు, బీడీలు, గుట్కాలు వీటి వల్ల క్యాన్సర్ వస్తున్నది. దయచేసి వాటిని మానే ప్రయత్నం చేయండి. మద్యపానం అలవాటు కూడా పలు రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. మందు తాగడం కూడా. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడ్డ పురుషుల్లో 43.3% మంది మద్యపానం చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. అంటే 15 ఇయర్స్ దాటగానే మందు తాగుడు స్టార్ట్ అవుతుందట. అట్లా 45% వాళ్ళు అవుతున్నారు. ఇక మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 36.2%తో అగ్రస్థానంలో ఉన్నదట. క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి 3 మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఉన్నారట. మహిళల్లో ఉన్న క్యాన్సర్స్లో ఎవ్రీ క్యాన్సర్ వచ్చిన 3 మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 8.1%తో 2వ స్థానంలో ఉన్నాయి. పిల్లల్లో రక్త క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంటున్నదట. ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తున్నదో ఒకసారి ఆలోచించండి. అన్నింటికి కారణం లైఫ్ స్టైలే. ఇంకొకటి, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, నీ బాడీలో ఉన్నది, అసలు దానికి టెస్టులు చేయించుకోవాలన్నా లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ డయాగ్నోస్టిక్ చేయాలన్నా ఏముంది? పేదోడు ఎక్కడ పోవాలి చెప్పండి? ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాడు తిరిగిలో వాడు కనుక్కునే లోపు 4th స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాడు. కథం ప్రాణం పోతే ఆ ఎంఎన్జిఆ ఏదో ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్, అడిగి పోవాలా? ఏమైనా ఆటో ఇటో పైసలు ఉంటే ఆ బసవతారకం ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటారు. ఇక లేకపోతే ప్రాణం గాలి కలిసినట్టే. వాళ్ళ సెట్ చేసుకొని మా క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునే లోపే 3rd స్టేజ్ దాటిపోతున్నది చాలా మందికి. ఎందుకు? అసలు ఆ స్క్రీనింగ్ ఏది? అసలు క్యాన్సర్ రావడం ఒకటైతే, క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రాణాలు నిలుపుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణం నిలుపుకోవడానికి అవకాశం ఉన్నా కూడా కోల్పోతున్నారు. కారణం ఏంటంటే వైద్యం అందుబాటులో లేదు. ప్రజలకు సరైన అవగాహన లేక స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోక రాష్ట్రంలో క్యాన్సర్ నిర్ధారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. చాలా కేసుల్లో వైద్యుని ఆశ్రయించేసరికి రోగి శరీరంలో క్యాన్సర్ తీవ్ర స్థాయికి చేరుతున్నది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోతున్నాడు. ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కు మహిళలు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో 30 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న మహిళల్లో కేవలం 0.3% మంది మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకున్నారని, 3.3% మంది మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారని గణాంకాలు చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం. క్యాన్సర్కు చికిత్స అందించేందుకు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ రంగంలో ఒకే ఒక ఆసుపత్రి ఉందట. చూసుకోరు ఎట్లుందో మన కథ. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మాత్రమే రాష్ట్రంలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన రిజిస్ట్రీ కూడా ఎంఎన్జీలోనే ఉంది. ఇక రాష్ట్రంలో పాలియేటివ్ కేర్ సెంటర్లు కేవలం 59 మాత్రమే ఉన్నాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్కు చికిత్స అందించడం కంటే రోగికి ఉపశమనం కల్పించేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. రోజుకి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాలు రోగుల అవసరాలను తీర్చగలవా లేదా అనేది పెద్ద ప్రశ్న. అసలు ఒక 2 ఆసుపత్రులే, పెద్ద ఆసుపత్రులే క్యాన్సర్ ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది. అన్ని కేసెస్ ఉన్నాయి. అసలు అది క్యాన్సరా ఏమొచ్చిందో గుర్తించకముందే చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది గ్రామాల్లో? ఇది మన రాష్ట్రం, మన దేశం పరిస్థితి.